నా పేరు డాక్టర్ ఆనంద్ యాంతోనీ. నేను విజయవాడ డాక్టర్ నూరి రామశాస్త్రి ఆయుర్వేద వైద్య కళాశాలలో శల్యతంత్ర విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను ప్రతిరోజు మలద్వార వ్యాధులు చూస్తూ ఉంటాను ఎక్కువగా. ఈ మలద్వార వ్యాధుల్లో పైల్స్ అంటే అల్సర్స్, దాన్ని మనం ఎక్కువగా మొలకల వ్యాధి, మూల వ్యాధి, మొలకల వ్యాధి అని కూడా అంటుంటాం. రెండవది మలద్వారంలో వచ్చేటువంటి ఫిజర్స్, వాటిని పరికర్తిక అంటాం. మలద్వారంలో మంట, నొప్పి, బాధ విరేచనమైన తర్వాత బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత మూడో రకమైనటువంటిది భగంధరాలు, అంటే మలద్వారం చుట్టుపక్కల ఎక్కడైనా కానీ చిన్న చిన్న చీంపొక్కుల్లాగా ఏర్పడి మలద్వారంలోకి అవి ప్రవేశిస్తాయన్నమాట. వీటిని మనం ఫిస్టులైన్ నానో అని అంటాము, లేదా భగంధరం అంటాము. కొన్ని కండిషన్లో ఇవి నాడీ వ్రణం అని కూడా అంటాము. సైనస్ అనే పేరుతో కూడా పిలుస్తుంటాం అన్నమాట. ఇవి కాకుండా మలద్వారం చుట్టుపక్కల విద్రదులు వస్తుంటాయి, వాటిని యాప్సిస్ అంటాం అన్నమాట. రెక్టల్ యాప్సిస్, పెరియనల్ యాప్సిస్, ఇచ్యూ రెక్టల్ యాప్సిస్ అని రకరకాల పేర్లతోటి ఈ గుద విద్రదులను పిలుస్తూ ఉంటాం అన్నమాట. బయట వైపు వస్తే బాహ్య విద్రదని, లోపల వైపు వస్తే ఆభ్యంతర విద్రదని పేర్లతో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ముందుగా అల్సర్స్ అంటే మొలలు, పైల్స్ ఆయుర్వేదంలోనే చికిత్సా విధానాలు ఏమిటి? పైల్స్ అనేటువంటి పేరుతో ప్రఖ్యాతంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. మలద్వారంలో ఏ రకమైన నొప్పి వచ్చినా, మంట పుట్టినా, లేదా చీంగారుతున్నా, ఏదైనా ఉబ్బినా, పొడవుగా ఉన్నా కానీ వాళ్ళు ఏమంటారంటే పైల్స్ అంటుంటారు. అసలు ఇవి పైల్సా కాదనేటువంటిది తెలుసుకోవాలన్నప్పుడు రోగిని ముందు పరీక్ష చేయాలి. మలద్వారాన్ని పరీక్ష చేసిన తర్వాత రోగ నిర్ణయం చేసుకోవాలి. ఈ పైల్స్ అంటే ఏమిటి? పైల్స్ అనేటువంటి పదము ఇంగ్లీష్ పదం. ఒక గుండ్రంగా బాల్లాగా ఉండేటువంటి దాన్ని మనం పైల్ అనేటువంటి పదంతో పిలుస్తూ ఉంటాం. లేదా ద్రాక్ష పండులాగా గుండ్రంగా ఉండాలి, అలా ఉండేట్లయితే దాన్ని పైల్ అంటాం. హెమరాయిడ్స్ అంటాం వీటిని, ఆధునికంగా వైద్య పరిభాషలో హెమరాయిడ్స్ అంటాం. వీటిని ఆయుర్వేదంలో అర్సిస్ అంటాం. అర్సిస్ అంటే హరివత్ ప్రాణహరతి, అంటే శత్రువులాగా ప్రాణాన్ని తీసేస్తుంది కాబట్టి దాన్ని మనం అర్సిస్ అనే పేరుతో పిలుస్తాం. వీటిని చర్మ కీలాలు, సన్నగా పొడవుగా ఉంటాయి కాబట్టి చర్మ కీలాలు అంటాం అన్నమాట. అలాగే వీటిని మాంసాంకురాలు అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు భాషలో మొలలు అంటాం. మొలలు అంటే మొలకల్లాగా ఉండేవి, గుచ్చుకునేటట్టు ఉండేవి, బాధను కలిగిస్తుండేవి కాబట్టి మొలలు అనేటువంటి పదంతో వాడతాం. అదిగాక ప్రత్యేకంగా మూల వ్యాధి అంటాం. అంటే మూలాధారంలో వచ్చేటువంటి వ్యాధి కాబట్టి మూలాధారం అనేటువంటిది యోగ పరిభాషలో ఒక చక్రం, మూలాధార చక్రం అంటాం అన్నమాట. ఆ మూలాధార చక్రంలో వచ్చే వ్యాధి కాబట్టి దీన్ని మూల వ్యాధి అనే పదంతో కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట. ముందుగా ఈ మొలలు అనేటువంటివి ఎందుకు వస్తాయి అనేటువంటి విషయం మనం ఆలోచిద్దాం. మల విసర్జన రోజు జరుగుతూ ఉంటుంది. మల విసర్జన జరిగే సమయంలో మల విసర్జన కలగనివ్వకుండా మనం నిరోధించినట్లయితే అక్కడ కలిగే ఒత్తిడి వల్ల ఈ మొలలు ఏర్పడడానికి ఒక అవకాశం ఉంటుంది. రెండోది సైకిల్ తొక్కటము, మోటార్ బైకులు నడవటము, అధికంగా ప్రయాణాలు చేయటము, ఒత్తిడి వల్ల ఎక్కువగా కూడా ఇవి రావడం జరుగుతుంది. పూర్వకాలంలో అయితే గుర్రాల మీద వెళ్ళటం, గాడిద మీద ప్రయాణం చేయటం అలా చెప్తూ వచ్చేవాడు. కానీ ఇప్పుడు గుర్రాలు, గాడిదలు వాడట్లేదు కాబట్టి మోటార్ బైకులు, సైకిళ్ళు, అలాగే ఇక స్కూటర్లు, వీటి మీద అధిక దూరము ఎక్కువ ప్రయాణం చేయటం వల్ల వాటి ఒత్తిడి వల్ల ఇవి వస్తుంటుంది అన్నమాట. అలాగే కొన్ని రకాలైన ఆహారాలు తీసుకోవడం వల్ల, విరుద్ధ ఆహారాలని అంటారు, మిథ్యాహార విహారాలు అంటారు, ఆహారాల వల్ల కూడా ఇవి వస్తుంటుంది అన్నమాట. ముఖ్యంగా మనం ఫైబర్ అంటే నేటి భాషలో ఫైబర్ని ఎక్కువగా వాడుతుంటాం. ఆకుకూరలో ఫైబర్ ఉంటుంది, కాయగూరలో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబరు లేని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల, అంటే మాంసంలో ఎక్కువ తీసుకోవడం వల్ల తక్కువ ఫైబర్ ఉంటుంది, దాంట్లో చాలా తక్కువలో ఉంటుంది. అటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. రెండోది నీరు తాగడం. మనిషి శరీరానికి కనీసం 8 గ్లాసులు నీరు కనీసం కావాలి. లేదనుకుంటే మనం 4 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు తీసుకోవడం చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అన్నమాట.
అల్పంగా నీరు తీసుకోవడం అనేటువంటిది కొన్ని జబ్బులకి చాలా కారణం అవుతుందన్నమాట. అందుకని నీరు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. నీరు తక్కువ తాగేటువంటి వాళ్ళలో ఇది వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో, తర్వాత స్కూల్లో చదువుకునే ఆడవాళ్ళల్లో, అలాగే ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు ఈ మూల వ్యాధులు, పైల్స్ ఎక్కువగా మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. అది కాక కొన్ని రకాలైన వ్యాధుల్లో కూడా ఈ పైల్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. అలాగే స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు ఈ పైల్స్ అనేవి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీటిని మనం తెలుసుకోవడం ఎలా గమనించుకోవాలి? మనకి మలద్వారంలో రక్తం పడుతున్నట్లయితే, రక్తం అనేది నొప్పి లేకుండా పడుతున్నట్లయితే ముందుగా అవి మొలలకు సంబంధించిందిగా చూసుకోవాలి. ఈ పైల్స్ లేదా హెమరాయిడ్స్, మొలలు అనేటువంటి వాటిని ఆధునికంగా మనకి కొన్ని డిగ్రీల్లో డివైడ్ చేశారు. మొదటి డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ అనేటువంటిది మొదటి డిగ్రీ అంటాం. ఇది మలద్వారం లోపల ఉంటుంది. మలద్వారం లోపల ఉండేటువంటి రక్తనాళాలు ఉబ్బినందువల్ల ఇవి మనకి రావడం జరుగుతుంది అనమాట. ఉబ్బి అక్కడ ఉండేటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ చిట్లిపోయినందువల్ల రక్తం కారిపోతూ ఉంటుంది. ఈ రక్తం కారిపోతూ ఉంటుంది. దానివల్ల నొప్పి, బాధ ఏమనిపించదు. అవి ధారగా కావచ్చు, ఒకసారి చుక్కలుగా పడవచ్చు, లేదా చిమ్మినట్టు కూడా మనకు పడేటువంటి అవకాశం బాగా ఉంటుంది. ఇది మనం గమనించుకోవాలి. నొప్పి లేకుండా ఉండేటువంటిది. ఒకవేళ నొప్పిగానే ఉన్నట్లయితే అది ఫిషరీ నానో కింద తీసుకోవడం జరుగుతుందన్నమాట. రెండో డిగ్రీలో మనకి ఉబ్బినట్టు ఉంటుంది, రక్తం పడవచ్చు, పడకపోవచ్చు, కొంచెం మలబంధం అయితే కంటిన్యూ అవుతుంటుంది అనమాట. మూడో దాంట్లో ఈ లోపల ఉన్నటువంటి ఉబ్బిన మొలలు కిందకు జారడం జరుగుతుందన్నమాట. కొంతకాలం పాటు విరేచనతో పాటు బయటకు వచ్చి వాటి అంతటా అవే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకొంతకాలం గడిచిన తర్వాత మలద్వారంలోంచి విరేచిన తర్వాత బయటకు వచ్చేసి తర్వాత మనం వేలుతోటి లోపల నెట్టుకోవడం జరుగుతుంది అనమాట. డిజపీర్ అయిపోతాయి, కనిపించకుండా పోతాయి. ఇంకా కొంతకాలానికి మనం బయటకు వచ్చిన మొలని చేతితో నెట్టుకున్నా కానీ లోనకు పోవు అనమాట. ఈ తర్వాత మూడో డిగ్రీలో లోపల నుంచి బయటకు వచ్చేసిన మొలలు అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. వీటి అబ్స్ట్రక్టెడ్ పైల్ మాసెస్ అంటారు. ఈ అబ్స్ట్రక్టెడ్ అంటే నిలబడిపోయినవి, లోనకెళ్ళకుండా ఉన్నటువంటివి, వాటిని మనం కంపల్సరిగా శస్త్రవైద్యుని కలిసి వాటిని శస్త్రచికిత్స చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. ఈ డిగ్రీస్ అనేటువంటి ఈ విధంగా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఈ లక్షణాలను బట్టి మనలో ఉన్న బాధను కొంతవరకు గమనించుకోవచ్చు. ఈ మొలలు అనేటువంటివి ప్రధానంగా మన శరీరంలో ఉండేటువంటి రక్తనాళాలు ఉబ్బి జారిపోవడం వల్ల జరుగుతుంటుంది. కాబట్టి దీంట్లో అధిక కాలం నుంచి ఉండేటువంటివి రక్తస్రావం బాగా కలిగి వాళ్ళకి ఎనిమియా అనేటువంటి వ్యాధి లేదా పాండు వ్యాధి వచ్చి శరీరంలో తెల్లగా పాలిపోవడము, బలహీనంగా ఉండటము, నడిచినా కానీ ఆయాసంగా ఉండటము, చాలా ఇతరమైనటువంటి లక్షణాలన్నీ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఈ మలద్వారంలో రక్తం పోతున్నప్పుడు వెంటనే తగిన వైద్యుడిని కలిసి చికిత్స సలహాలు తీసుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాం. రెండోదిగా ఈ ఎక్కువ కాలం కానీ ఈ మొలలు బయటకు వచ్చి ఉన్నట్లయితే ఒత్తిడి వల్ల అక్కడ అవి క్యాన్సర్ కింద మారేటువంటి ప్రభావం ఒకటి ఉంటుంది. అందుచేత వీటిని మొలలు ఉబ్బి ఉన్నప్పుడు కంపల్సరీ క్వాలిఫైడ్ వైద్యుని కలిసి వారి దగ్గర సలహాలు తీసుకొని వారు చెప్పినట్టు పాటించడం అనేది మనకి మంచిగా ఉంటుంది. ఉత్తరోత్తరైనటువంటి చెడు ప్రమాదాలకి దారితీయకుండా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం కూర్చోవడానికి, నిలబడటానికి, పడుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. భయంకరంగా బాధలు ఉంటాయి. కాబట్టి వీటిని వచ్చిన వెంటనే తగిన వైద్యుని కలిసి శస్త్రచికిత్స చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవి రాకుండా మనం ఎలా నివారించుకోవాలి, మొలలు పెరగకుండా ఎలా నివారించుకోవాలి? ఒకటి ముఖ్యంగా మనం తగినంత ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఆహారం లోపల మనం ఉడకబెట్టిన ఆకుకూరలు, ఉడకబెట్టిన కాయగూరలు, ఆకుకూర పప్పు, కాయగూర పప్పు, పెరుగు, మజ్జిగ ఇటువంటివి తీసుకుంటూ ఉండాలి. రెండోది ఆహారం తింటున్నాం కదా అనేసి గంటకి తినకూడదు. ఉదయం పూట అల్పాహారం, 10 గంటలప్పుడు కొంచెం రాగి జావ కానీ లేకపోతే కొంచెం మజ్జిగ లాంటివి కానీ లేదా ద్రవ పదార్థం ఏమైనా తీసుకోవాలి. 12-1 గంట ప్రాంతాల్లో మీరు ద్రాక్ష పళ్ళు కానీ లేదా
ద్వారగా ఉండేటువంటి జాంపళ్ళు కానీ ఆహారంలో తీసుకోవాలి. అలాగే మధ్యాహ్నం ఆహారంలో కాయగూరలు ఆకుకూరలతో పాటు మీరు తగినన్ని మంచినీళ్ళు కూడా తీసుకోవడం చాలా మంచిదన్నమాట. అలాగే 4 గంటల 5 గంటల ప్రాంతాల్లో ఏదన్నా పళ్ళు, ద్రాక్ష పళ్ళు కానీ లేదా జామ పళ్ళు కానీ, రక్తం పడబోతే బొప్పాయి ముక్కలు కానీ, ఇతరమైన జీర్ణం కలిగించేటువంటి ఆహారం, మలాన్ని ఫ్రీగా బయటకు పంపించేటువంటి ఈ పళ్ళు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మనం రాత్రి భోజనం లోపల ఎక్కువగా మనం ఆకుకూరలు కాయగూరలతో పాటు ఉడకబెట్టిన గుడ్లు కూడా తీసుకోవడం చాలా మంచిది. అది 6-7 గంటల ప్రాంతాల్లో తీసుకుంటే మనం నిద్రపోయే సమయానికి కడుపులో ఉండేటువంటి ఆహారం జీర్ణాశయం నుంచి అరిగి కిందకి పేగుల్లోకి వెళుతుంది. కాబట్టి అది మనకి ఎక్కువగా మలబద్ధకాన్ని కలిగించకుండా సులభంగా జీర్ణమయ్యి బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందన్నమాట.